కంగ్రాచులేషన్స్ గోపి, ఫైనల్ వీసా వచ్చింది. మార్చ్ అనుకున్నాం, మే అనుకున్నాం, జూన్కి వచ్చింది. సో ఎస్, కొన్ని క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అసలు ఇక్కడికి రావడానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే యూనినాపల్ కన్సల్టెన్సీకి రావాలి అని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? ఎవరితో కాంటాక్ట్ అయ్యింది? తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో చూసిన, ప్లస్ దీన్ని వెబ్సైట్లో కూడా చూసిన, యూనినాపల్ గురించి ఆన్లైన్లో కూడా మొత్తం చెక్ చేసిన. అది ఆన్లైన్లో కాకుండా ఒకసారి నియర్బై వచ్చి చెక్ చేస్తే దాని గురించి తెలుస్తుంది అని ఒకసారి చూసిన. సో మా ఫ్రెండ్స్ ఆన్లైన్ మొత్తం బయోడేటా చెక్ చేస్తే యూనినాపల్ గురించి ఒక మంచి రివ్యూ అనేది ఉంది. సో దీన్ని నేను ఒక ఆప్షన్గా తీసుకోకుండా దీనికి ఒక ప్లాట్ఫామ్ అంటే స్టార్ట్ చేసుకున్నాను. సో అడ్మిషన్స్ ఏమేమి యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అప్లై చేసుకున్నాం? దీంట్లో బీపీపీ యూనివర్సిటీ, కోవిడ్ యూనివర్సిటీ, నార్త్ ఇండియా యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నాం. 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే, అందులో మనం ఫైనల్గా బీపీపీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎంఎస్సీ మేనేజ్మెంట్ మాంచెస్టర్ క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫీజు డిస్కౌంట్ ఎంత పడింది? మనకి 18,000 పౌండ్స్ వచ్చేసింది మొత్తంగా 18 months కోర్స్ 21,000 పౌండ్స్ ఉంటే మనకి 18,000 పౌండ్స్ వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ 4,500 వరకు మనకి స్కాలర్షిప్ వచ్చింది. తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత మన ప్రాసెస్ లోన్కి స్టార్ట్ చేస్తున్నాం. సో నేను లోన్ గురించి సార్ అడుగుతాను. సార్, లోన్ ప్రాసెస్ మేము మా సైడ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది. ఏదైనా ఒకవేళ మనకి ఇబ్బంది అయినా కూడా మనమే దగ్గర ఉండి చూసుకోవచ్చు అని చెప్పి ఆ ఒక కారణం వల్ల నేను స్టార్ట్ చేస్తాను సార్ లోన్ ప్రాసెస్. సో ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, ప్రాసెసింగ్ అమౌంట్ కానీ, లోన్ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు పడ్డాయి? ట్యూషన్ ఫీజు పే చేసి లేదండి, మన ఏమిటంటే ఒకసారి వెరిఫికేషన్ వచ్చారు. ఓకే, షాప్ పేరు ఉందంటే డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత వాళ్ళు తర్వాత కాంటాక్ట్ చేసి మిమ్మల్ని చెప్పేసి అయిపోయింది. ఓకే, వాళ్ళకి అడ్మిషన్ మనం ఓకే. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కట్టాలి. కట్టాలంటే ఏం చెప్పారు. ఓకే, అంతా స్మూత్గానే జరిగింది. అనుకున్న టైంకి లోన్ వచ్చేసింది. రైట్ సార్. సో లోన్ అమౌంట్లో నుంచే మనం ట్యూషన్ ఫీజు కట్టాలి. ఓకే, లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది ఏం జరగలేదని గైడ్ లోన్ అయిపోయిన తర్వాత మెడికల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, అసలు ఆ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఎంత హార్డ్ అనిపించింది, అసలు ఎంత నీకు ఆఫీస్ నుంచి నీకు ఎంత కోఆర్డినేషన్ జరుగుతుంది? మెడికల్స్ నుంచి స్టార్ట్ చేస్తే నా మెడికల్స్కి ఇంకా ప్రతిదానికి మనం ఇన్ హ్యాండ్ పెట్టుకోవాల్సింది కంపల్సరీ. ప్రతిదీ లోన్ వచ్చిన అమౌంట్ ఏంటంటే కాదు. సో మనం ఇన్ హ్యాండ్కి మెడికల్స్కి పెట్టుకున్నాను. వీసా స్లాట్ అనేది మీరే చేశారు, ప్రతి ఒక్కరు మీరే దగ్గర ఉండి చూసారు, కార్డ్ చూసారు, అన్నీ యూజ్ చేశారు. నాకు ఇంకా గైడ్ చేశారు మీరు. వీసాకి స్లాట్ బుక్ చేయడం, ఇంకా మెడికల్స్కి స్లాట్ బుక్ చేయడం, ప్రతి ఒక్కటి మీరే గైడ్ చేసి మీరే స్లాట్ బుక్ చేశారు. సో నాకు అది వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోయింది. వీసా కూడా మీరు స్లాట్ బుక్ చేయడం ఇంకా తొందరగా అయిపోయింది. ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం యూనివర్సిటీ నుంచి కానీ, మా సైడ్ నుంచి కానీ, ఆ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే మాక్ మనకి యూనివర్సిటీ నుంచి మాక్ అనేది ఒక దాదాపు నాకు ఒక 10 days 15 days వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు శ్రీచైతన్య నారాయణ చూసుకున్న రుజుతా అంటారు, సేమ్ అట్లా ఒక ప్రాక్టీస్ ఒక షార్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే అట్లా తీసుకున్నాం. సో మనకి ఒక గైడెన్స్ కాకుండా ఒక మంచి ఒక టచ్ పాయింట్ అనేది అయిపోయింది, నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు మీరు వెళ్ళే యూనివర్సిటీ ఇప్పుడు కొత్త అనే ఆలోచన లేదు, మీకు అంతా ఇన్ఫర్మేషన్ అంత క్లియర్గా మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. సో మెయిన్ ఇంటర్వ్యూ చాలా ఈజీగా అయిపోయింది. రైట్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, వీసా ప్రాసెసింగ్లో మీకు డబ్బులు ఎన్ని ఖర్చు అయినాయి దగ్గరగా? అప్రాక్సిమేట్ చెప్పండి. వీసా ప్రాసెస్ వచ్చేసి మనకి 3,70,000 దాకా వచ్చింది. ఓకే, మొత్తం నా స్లాట్ బుకింగ్కి, అడిషనల్ స్లాట్ బుకింగ్కి, ఇన్సూరెన్స్కి, అన్నిటికీ కలిపి నాకు 3,70,000 దాకా వచ్చింది. ఇక్కడ ఒక క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ కన్సర్న్ రేజ్ చేశారు. వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మనం బయోమెట్రిక్స్ వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు 5,450 రూపీస్ ఆ 6,000 రూపీస్ తీసుకుంటారు ప్రీమియం లాంజ్. అది తీసుకోవడం వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అందులో అసలు ఏం జరిగింది? అంటే మనకి 6,000 ఇండియన్ కరెన్సీలో తీసుకొస్తుంది. ఓకే, సో మనకి దానివల్ల ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ సిమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మనకి వర్క్ అనేది ఫారెక్స్ ఫాస్ట్గా అయిపోతుంది, ఓకే, ఎక్స్ప్రెస్ వర్క్ అయిపోతుంది. మనకి 15 minutes 20 minutesలో మనకి బయోమెట్రిక్ కానీ మన డీటెయిల్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా మనకి తొందరగా
వెయిటింగ్ టైం వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎక్కువ, హాఫ్ అన్ అవర్ దాటిపోయింది ఆల్రెడీ. ఓకే. సో నేను 6 ఈ months సర్వీస్ తీసుకోవడం వల్ల డెడికేటెడ్ పర్సన్ ఉంటారు. సో మనకి వర్క్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. అడిషనల్గా ఇంటర్నేషనల్ సిమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇంటర్నేషనల్ సిమ్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు వెళ్ళగానే కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ ఆప్షన్ ఉంటుంది. అవును. ఓకే. దానికి ఇంకా దాని ప్యాకేజెస్ కూడా మంచిగా ఉన్నాయి. ఆ సిమ్ ప్యాకేజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. సో మనకి అది ఎయిర్ టికెట్ బుకింగ్కి కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కానీ, అకామిడేషన్కి కానీ, ఎయిర్పోర్ట్ పికప్ కానీ, యూనిమాపుల్ కన్సల్టెన్సీ మీకు ఏమైనా ఛార్జ్ చేయడం జరిగిందా? లేదు, ఇప్పుడు దాని గురించి ఏం ఛార్జ్ చేయలేదు. కానీ నా చేతికి ఏ ఫ్లైట్ టికెట్ ప్రైస్ ఉందో ఆ ఫ్లైట్ టికెట్ నా ముందునే బుక్ చేశారు. ఇంకా అకామిడేషన్ కోసం నాతోటే ఉన్న వాళ్ళతో మాట్లాడారు. ప్రతి ఒక్కటి నా ముందనే చేశారు. హైడింగ్ ఏం లేదు, ఫేస్ టు ఫేస్ మొత్తం ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఉంది. సో జెన్యూన్గా నమ్మచ్చు, దీంట్లో ఏం హైడింగ్ లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. రైట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఎవరైనా రెఫర్ చేసుకోవాలి అనుకుంటే, రిఫర్ చేయాలి అనుకుంటే ఈ కన్సల్టెన్సీకి రెఫర్ చేస్తారా? డెఫినెట్లీ. ఓకే, రైట్ సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? మీరు చెప్పండి సార్. ఎవరికైతే ఎందుకంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే మావాడు ఇంతవరకు ఏ స్ట్రగుల్ లేకుండా క్లారిటీగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను వచ్చి కలవడం జరిగింది స్లాష్ వాళ్ళకి. ఇవాళే చూస్తున్నాను. నేను కూడా ఎందుకంటే నేను ఇంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది కదా, నేను కూడా ఒకసారి వచ్చి కలుస్తాను, ఫ్యూచర్లో బాగుంటుంది కదా అని చెప్పేసి రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉండడం వల్లనే మా ప్రయత్నం బాగా చేరుకుంటున్నాను. మా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాను సార్. అందరూ అట్లా అనుకోరు కదా సార్, ఎందుకంటే మా బాబు కూడా అక్కడికి వెళ్ళాలి అంటే ఎంతో కొంత మీకు కృషి కూడా ఉండాలి కాబట్టి తప్పకుండా మేమంతా మీకు చాలా హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమ్మి ఇంత దూరం వచ్చి ఇవాళ సక్సెస్ అనేది ఒకటి మీ లైఫ్లో జరిగింది. ఇంకెన్నో అచీవ్మెంట్స్ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీ జర్నీలో నేను ఒక పార్ట్ ఉండాలనుకుంటున్నాను. మా మేడం స్వాతి కూడా ఉన్నారు. సో తను కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వండి, స్టూడెంట్కి ఏం హెల్ప్ కావాలో హెల్ప్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు అండ్ మమ్మల్ని నమ్మినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అడ్జస్ట్